హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియా. అందరూ బాగున్నారా అండి? సో ఈరోజు వచ్చేసి నేను రాయలసీమ ఫేమస్ ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? సో దానికి కావాల్సిన వచ్చేసి మాకు 3 మెంబర్స్కి కాబట్టి 2 టొమాటోస్ 1 ఆనియన్ ఎనఫ్ అనుకుంటున్నాను. ఎక్కువ వేసుకున్న టేస్టీగా ఉంటుంది, కాకపోతే కొంచెమే కాబట్టి బ్రేక్ఫాస్ట్, సో అందుకని చేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్కి మాత్రం ఈ ఐటెం చాలా బాగుంటుందండి, ఈ రెసిపీ మాత్రం. సో ఇప్పుడు ఆనియన్స్ అనేవి కట్ చేస్తున్నానండి. సో ఆనియన్స్ కట్ చేసిన తర్వాత అలానే దీనికి కావాల్సిన ఫస్ట్ మ్యాండేటరీగా వచ్చేసి ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి అలానే కట్ చేసి వేయము, దాన్ని మిక్సీకి వేసేసి ఆ పేస్ట్ని వేస్తామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఆనియన్ని కట్ చేసుకున్నాము, నెక్స్ట్ టొమాటోస్ని కట్ చేస్తున్నామండి. సో వాటిని కట్ చేసిన తర్వాత సో మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చండి. నాకైతే ఇలాగా బెటర్ అనిపించింది, సో అందుకని నేను ఇలా కట్ చేస్తున్నాను. సో మీకు ఎలా కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఆనియన్స్, టొమాటోస్ కట్ చేయడం అయిపోయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పు అంటారు కదా, రాళ్ళ ఉప్పు, సో అది వేసి నేను మిక్సీకి వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ విత్ సాల్ట్ వేసి పేస్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. సో గ్రీన్ చిల్లీస్లోకి సాల్ట్ ఎందుకు వేసుకోవాలంటే మనకు ఒక 3-4 డేస్ నిలువ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేసుకుంటామండి. సో ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాము. సో అందులోకి ఆవాలు, అలానే జీరా వేస్తాము. శనగపప్పు మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మ్యాండేటరీ అని అయితే ఏం లేదండి, మన ఇష్టం అది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రై అయిపోయినాయి శనగపప్పు. ఇప్పుడు ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే త్వరగా కుక్ అయిపోతాయి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఈ టిప్ని. కొంచెం నైస్ సాల్ట్ వేసామంటే త్వరగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఆనియన్స్ కుక్ అయిపోయాయండి. నెక్స్ట్ టొమాటోస్ వేస్తున్నాను. సో టొమాటోస్ కొంచెం బాగా మగ్గాలి, అవి కొంచెం మెత్తగా అయితేనే బాగుంటుంది. సో అవుతోంది. సో ఇప్పుడు అందులోకి వచ్చేసి నేను కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ ఇంకా చేంజ్ అవుతుంది, బాగుంటుంది కరివేపాకు, కొత్తిమీర వేస్తే. సో ఇప్పుడు కొంచెం మెత్తగా అయినట్టున్నాయి, టొమాటోస్ మెత్తగా అయినాయి. సో అందుకని ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ మనం మిక్సీకి వేసాం కదండి, గ్రీన్ చిల్లీస్, సాల్ట్, సో అందులోని మనకు కారంకి తగినట్టు కొంచెం వేసుకోవాలండి. మేమైతే కొంచెం కారం మీడియంగానే వేసుకుంటాము, సో అందుకని కొంచెమే వేసుకున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. సో ఇందులోకి లెమన్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, సో అందుకని నేను లెమన్ స్క్రాష్ చేసి దాన్ని రసం వేస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు బొరుగులు వచ్చేసి మనం వాటర్లో తడిపిన తర్వాత ఇలా వచ్చిందండి. సో దాన్ని బౌల్లోకి వేసి నేను ఇప్పుడు కలుపుతున్నానండి. సో ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పటి నుంచి వచ్చేసి మీకు డైలీ రెసిపీస్ వస్తాయండి. మీకు ఏ టైమింగ్స్లో రెసిపీస్ కావాలి అన్నది నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే డైలీ అదే టైమింగ్కి మీకు ఖచ్చితంగా ఒక వీడియో అనేది సెండ్ చేస్తానండి. సో డైలీ ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ ఒక వీడియో అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఇప్పుడు ఇది ఇలా తయారైపోయిందండి. నేను ఫస్ట్ ఆనియన్స్కి కొంచెమే సాల్ట్ వేసాను, ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకుంటున్నాను. సో
సో ఇప్పుడు కలిపేసుకున్నామండి సాల్ట్ వేసుకుని. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇంకేం లేదండి, ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంత ఎమ్మీగా టేస్టీగా ఉన్న ఉగ్గానిని మీరు ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్కి ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. మనకు టైం లేనప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అంటే ఇదే అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అండ్ చిల్డ్రన్, బాయ్.